హైదరాబాద్ కూకట్పల్లిలోని వియోన్ ఇన్ఫ్రా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. గుంటకు 5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసింది. 25 నెలలు వడ్డీతో పాటు అసలు కూడా ఇస్తామంటూ మోసం చేసింది సంస్థ. అలా కోట్ల రూపాయలతో పరారయ్యాడు సంస్థ ఎండి సురేష్. సర్దార్ పటేల్ నగర్లో వియోన్ ఇన్ఫ్రా గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నాడు ఎండి సురేష్. 30 ఎకరాలలో భూమి ఉందని చెప్పి గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించారు సంస్థ నిర్వాహకులు. ఇప్పుడు ఎండి సురేష్ పరారు కావడంతో వందల సంఖ్యలో బయటికి వస్తున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తాము మోసపోయామని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని వియోన్ ఇన్ఫ్రా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. గుంటకు 5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసింది. 25 నెలలు వడ్డీతో పాటు అసలు కూడా ఇస్తామంటూ మోసం చేసింది సంస్థ. అలా కోట్ల రూపాయలతో పరారయ్యాడు సంస్థ ఎండి సురేష్. సర్దార్ పటేల్ నగర్లో వియోన్ ఇన్ఫ్రా గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నాడు ఎండి సురేష్. 30 ఎకరాలలో భూమి ఉందని చెప్పి గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించారు సంస్థ నిర్వాహకులు. ఇప్పుడు ఎండి సురేష్ పరారు కావడంతో వందల సంఖ్యలో బయటికి వస్తున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తాము మోసపోయామని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని వియోన్ ఇన్ఫ్రా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. గుంటకు 5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసింది. 25 నెలలు వడ్డీతో పాటు అసలు కూడా ఇస్తామంటూ మోసం చేసింది సంస్థ. అలా కోట్ల రూపాయలతో పరారయ్యాడు సంస్థ ఎండి సురేష్. సర్దార్ పటేల్ నగర్లో వియోన్ ఇన్ఫ్రా గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ నడుపుతున్నాడు ఎండి సురేష్. 30 ఎకరాలలో భూమి ఉందని చెప్పి గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించారు సంస్థ నిర్వాహకులు. ఇప్పుడు ఎండి సురేష్ పరారు కావడంతో వందల సంఖ్యలో బయటికి వస్తున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తాము మోసపోయామని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? సూర్య, కూకట్పల్లి సర్దార్ పటేల్ ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 మెంబర్స్ వరకు ఇప్పటి వరకు మేము మోసపోయామంటూ కూడా బయటికి వస్తున్నారు. సో యాక్చువల్ గా వీళ్ళు ఏంటంటే మాకు ఒక 30 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో దీని అంతా కూడా మేము అమ్ముతున్నాం. ఒక్కో గుంటకు 5 లక్షల రూపాయలు తీసుకుంటూ 25 నెలల పాటు వడ్డీతో పాటు ఆ తర్వాత మేము తిరిగి మొత్తం ఇస్తామంటూ కూడా మొదటగా చెప్పారు. సో ఆ తర్వాత ఇది నిజమే అని నమ్మిన చాలా మంది అందులో జాయిన్ అవ్వడం, ఒక్కో గుంటకు 5 లక్షల రూపాయలు కట్టడం, దాంతో పాటు ఇది బాగుంది, మాకు కూడా అటు ల్యాండ్ వస్తుంది, దాంతో ఇంట్రెస్ట్ వస్తున్నట్టు కూడా మిగతా వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా తిరిగి ఇప్పించడం, వాళ్ళని కూడా జాయిన్ చేయించడం, ఇదంతా చేశారు. సో గత కొన్ని రోజులుగా ఇదంతా కూడా నడుస్తుంది. సో బాధితులు కట్టిన డబ్బులో నెలకు 4% ఇంట్రెస్ట్ ఇస్తూ మీరు మెంబర్స్ జాయిన్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇస్తామంటూ కూడా ఈ డి లోన్ కంపెనీ, ఇన్ఫ్రా కంపెనీ ఓనర్ సురేష్ వాళ్ళందరికీ ఆల్రెడీ ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి చెప్పారు. సో దాంట్లోనే కొంతమంది ఏజెంట్ గారికి నియమించుకున్నారు. సో వాళ్ళ కంపెనీని నియమించుకున్నారు. సో అసలు చివరికి వచ్చే వరకు ఇప్పుడు అసలు ఆ ల్యాండ్ ఎక్కడుంది ఏంటి అనేది పూర్తిగా తెలియకుండా పోయిందంటే కూడా బాధ్యతలు వచ్చారు. సో వన్స్ మేము అతన్ని అడగడానికి వస్తే సో అప్పటికి కనిపించట్లేదు, అవుతారు. సో అందరూ మీ పేర్లు అవసరం లేదు. ఎందుకంటే